ఆ భారతదేశం సంబంధించిన రాజ్యాంగాన్ని కానివ్వండి, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఉన్న చట్టాలను కానివ్వండి, లేకపోతే ఇప్పుడు పరిస్థితులలో ఏదైతే చలానా ఇస్తామంటున్నారో దీనికి ఆర్బీఐ తర్వాత బ్యాంకింగ్ సెక్షన్ లో తర్వాత మనం కన్సెంట్ ఇస్తేనే కానీ డబ్బులు డ్రా చేసుకుంటాము. ఆర్బీఐ గురించి మాట్లాడకుండా ఇప్పుడు లూజ్ స్టాక్ చేస్తే ఇది ప్రజలకు ఎటువంటి సమాధానం వెళ్తుంది? బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చాలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. క్వశ్చన్ ఏంటంటే ట్రాఫిక్ వైలేషన్స్ అన్న వాటికి వచ్చినప్పుడు దాని పోలీస్ నోటీస్ లేకుండా, కోర్టు అపీల్ లేకుండా, మన సమాధానం లేకుండానే డైరెక్ట్ గా డబ్బులు వసూలు చేసుకోండి, కలెక్షన్ చేసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి ఒక సలహా చేస్తారు. ఏంటంటే దీనికి లీగల్ శాంక్టిటీ ఉందా అన్నది ఒక క్వశ్చన్ వస్తుంది. దీన్ని రాజ్యాంగం ఒప్పుకుంటుందా లేదా అన్నది రెండో క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఇంప్లిమెంటేషన్ లో ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అన్నది మూడో క్వశ్చన్ వస్తుంది. సో మూడు విడివిడిగా మనం చూసుకుందాం. లీగల్ శాంక్టిటీ ఉందా లేదా అని అంటే మోటార్ వెహికల్ చట్టం అనేది మనం తీసుకోవాలి. మోటార్ వెహికల్ చట్టం 1988లో ఉంది. తర్వాత దానికి సంబంధించిన అమెండ్మెంట్స్ 2019 జరిగింది. వీటిల్లో ఏంటంటే పెనాల్టీస్ కానివ్వండి, లేకపోతే కాంపౌండింగ్ ఆఫ్ ఫీజెస్ కానీ, ట్రాఫిక్ వైలేషన్స్, మైనర్ అఫెన్సెస్ డియూఏ కాదు, వాటికి సంబంధించిన చలాన్లు, వాటికి సంబంధించిన కాంపౌండింగ్ ఫీజెస్, వాటికి సంబంధించిన కోర్టు ప్రొసీజర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. దీంట్లో ఏం రాశారంటే ప్రతిదానికి కూడా అపీల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. భారతదేశ రాజ్యాంగం ప్రకారము తప్పు జరిగినా కూడా నో పనిష్మెంట్ వితౌట్ ది హియరింగ్ అని చెప్పేసి అంశం ఏదైనా సరే తన వాదన కూడా వినిపించుకున్న తర్వాతనే చట్టం మనకి శిక్షను ఇస్తుంది. మీరు ఇటువంటి ఏమీ లేకుండానే మీరు ఇక్కడ ప్రతిపాదన ఏదైతే తీసుకొస్తున్నారో ఇది రాజ్యాంగానికి విరుద్ధమా కాదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఇదే రాజ్యాంగం ప్రకారం మనకి ఫండమెంటల్ రైట్స్ లో మనకి ప్రైవసీ అన్నది ఉంటుంది కదా. ఈ ప్రైవసీ అన్నది ఇక్కడ ఈ బ్రీచ్ చేస్తుందా లేదా అన్నది ఒక క్వశ్చన్. మనకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనము ఎవరైతే డీలర్ కి ఇస్తున్నామో ఆ డీలర్ ద్వారా మన కంపెనీస్ కి ఇస్తున్నామో అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నామో అప్పుడు మనకు సంబంధించిన డేటా బ్రీచ్ కానివ్వండి, లేకపోతే రానున్న కాలంలో ఒక హ్యాకింగ్ అని జరిగినప్పుడు మనకు సంబంధించిన డేటా మొత్తం అంతా బయటకు లీక్ అయిపోతుందా లేదా. ఎందుకంటే ఇప్పుడున్న సైబర్ థ్రెట్ ప్రపంచంలో ఈ డేటా థ్రెట్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అని మనందరికీ తెలిసిన విషయం. దీనికి సంబంధించినంత వరకు ఎక్కడ ప్రొటెక్షన్ ఉంది. దీనికి ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్ చేస్తా ఉంది. సుప్రీంకోర్టు లా చెప్తా ఉంది ఏంటంటే ప్రైవసీ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తా ఉంది. దాంట్లో మీరు ఎక్కడ కూడా ఈ ప్రైవసీ యాంగిల్ ని ముఖ్యమంత్రి గారు కన్సిడర్ చేస్తున్నట్టు కనిపించట్లేదు. సో ఇది ఒక విషయం. నిజంగానే సరే ఇవన్నీ చేశారు, ఇంప్లిమెంట్ చేశారు అనుకుందాం. మనకున్న ప్రస్తుత పరిస్థితులలో మన రోడ్లు కానివ్వండి, లేదా సిటీ ట్రాఫిక్ కానివ్వండి, లేకపోతే తెలంగాణ తీసుకోండి, లేకపోతే ఉన్న హైవేస్ తీసుకోండి, మనకి ఎక్కడైనా కూడా ప్రాపర్ రోడ్ మార్కింగ్స్ కానివ్వండి, ప్రాపర్ లేన్ మార్కింగ్స్ కానివ్వండి, ప్రాపర్ సిగ్నల్స్ కానివ్వండి, సిగ్నల్స్ లో ఆ రెడ్, యాంబర్, గ్రీన్ 3 లైట్లు ఉండాలి. ఆ 3 లైట్లు ప్రాపర్ ఫంక్షనింగ్ కానివ్వండి, వాటి టైమర్స్ ఉండాలి, ఆ టైమింగ్ సెట్టింగ్ ఉండాలి, ఆ ప్రాపర్ టైమింగ్ కానివ్వండి, ఎల్లో మార్క్ కానివ్వండి, జీబ్రా క్రాసింగ్ కానివ్వండి, సాలిడ్ వైట్ లైన్స్ కానివ్వండి, లేకపోతే లైన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ నో హాంకింగ్ జోన్స్ ఉంటాయి. ఇవన్నీ మెన్షన్ చేసి ఉన్నాయా? ఇవన్నీ హ్యూమన్ ఎర్రర్ అంటారు. హ్యూమన్ ఎర్రర్ లో అంటే ఒక వ్యక్తి కానివ్వండి, లేకపోతే మనకు యూజ్ చేస్తున్నటువంటి కెమెరా సిస్టమ్ కానివ్వండి, ఫాల్ట్ జరిగింది అనుకోండి. ఆ ఫాల్ట్ జరిగినప్పుడు చేసినటువంటి ఫైన్ అమౌంట్ డిడక్ట్ అయిపోతే ఈ సామాన్యమైన వ్యక్తులు కానివ్వండి, లేకపోతే ఒక ఆటో డ్రైవర్ కానివ్వండి, క్యాబ్ డ్రైవర్ కానివ్వండి, డైలీ వేజ్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, వాళ్ళు జీవనోభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటారు కదా. వాళ్ళ రోజు సంపాదనే ఒక 500-1000 రూపాయలు ఉంటా ఉంటుంది. అటువంటి 1000 రూపాయలు వాళ్ళ అకౌంట్ వచ్చి పోయిన వాళ్ళ డైలీ పరిస్థితి ఏంటి అన్నది క్వశ్చన్ మార్క్. మిస్టేక్ జరిగింది అనుకోండి, ఆ బ్యాంక్ అమౌంట్ నుంచి డిడక్ట్ అయిపోయింది. వీళ్ళు అపీల్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు అపీల్ చేయాలి, ఆ అపీల్ చేసిన అమౌంట్ ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, దీనికి డ్యూ ప్రాసెస్ ఉందా లేదా, ఇవన్నీ లీగల్ గా మనకి నిలబడతాయా లేదా అన్నది ఒక క్వశ్చన్ వస్తుంది. లీగల్ థింకింగ్ లేకుండా, కాన్స్టిట్యూషనల్ డ్యూ ప్రాసెస్ అనేది ఫాలో కాకుండా, తర్వాత ఎగ్జిస్టింగ్ సెటప్ ని మనకి ఏదైతే ఉన్నాయో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఈ ఫెసిలిటీస్ లో ఇంప్రూవ్మెంట్ లేకుండా ఒక విప్లవాత్మకమైన ఒక డెసిషన్ తీసుకుందామని అనుకున్నప్పుడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అన్నది ఆలోచించుకోవాలి కదా. ఎలక్షన్ల ముందు గతంలో మనకి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రొఫెసర్ కోదండరామ్ గారు చెప్పిన స్టేట్మెంట్ ఉంది. విషయం ఏదో ఒకటి చిన్న బండి నడుపుకొని బతుకుదాం అనుకునే ప్రతి ఒక్కరికి పోలీసు ఈ ట్రాఫిక్ చాలన్ అనేది శాపంగా మిగిలిపోయింది. ఇవన్నీ సమస్యల మీద మేము ఈ 5 ఏళ్ల కాలంలో చాలా కార్యక్రమాలు చేసినాం. ఆ వర్గాలన్నింటినీ ఇవాళ కాంగ్రెస్కు అనుకూలంగా కదిలించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా ఒక మాట నేను అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చాలన్లు రద్దు కావాలి, భవిష్యత్తులో ఈ ట్రాఫిక్ రుసుములు తగ్గించాలని మేము కాంగ్రెస్ని అడిగినాం. వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. కాబట్టి ఇది అందరికీ మేలు చేసేటువంటి నిర్ణయం. ప్రజలందరూ కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవలసింది. నిజంగా ఈ సబ్జెక్ట్ గురించి డిస్కషన్ జరగాలనుకునేది ఉంటే మీరు ఒకసారి షేర్ చేయండి, మీ అభిప్రాయం కూడా చెప్పండి.